ఏదైతే ఉత్తరప్రదేశ్లో ముస్లింలు మాత్రం మారారు, అక్కడ ముస్లిం సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిచారని చెప్పుకున్నాం. అదే సందర్భంలో మహారాష్ట్రలో మాత్రం ముస్లిం సామాజిక వర్గం చాలా బలంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటేసింది. అదే సందర్భంలో ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకి కూడా అది దెబ్బే. వాళ్ళకి బలం లేనంత వరకు సీట్ల కోసం అభ్యర్థిస్తారు, బలం వచ్చిన తర్వాతన పట్టించుకోరు. దానికి సాక్ష్యం పాత బస్తీలో పొరపాటున కూడా కాంగ్రెస్ గెలవదు, బీఆర్ఎస్ గెలవదు, తెలుగుదేశం గెలవదు, ఎవ్వరూ గెలవరు భారతీయ జనతా పార్టీ. కానీ అక్కడ ఎప్పుడు ఎంఐఎం గెలుస్తూ ఉంటుంది. అంటే ముస్లింలకి పూర్తి బలం వచ్చేదాకా కూడా వాళ్ళు పార్టీలను సీట్లు అడుగుతుంటారు అక్కడ. ఆ తర్వాత పూర్తి బలం వచ్చిన తర్వాతన అక్కడ ప్రధాన పార్టీలకు ఎవరికి ఓట్లేరు అనేది ఎంతోమంది చెప్పుకున్నాం. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది అదే. 3 ముస్లిం మెజార్టీ సీట్లలో ఒకటి మాలెగావ్, రెండోది శివాజీనగర్, మూడోది భివాండి ఈస్ట్. ఈ 3 నియోజకవర్గాల్లో 51% పైగా ముస్లిం సామాజిక వర్గం ఉన్నారు ఓటర్లు. ఆ 3 కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడే అసలు విశేషం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఓడిపోవడం అన్నటువంటి, ఎంఐఎం అట్లాగే ఇతర ముస్లిం నాయకులు అక్కడ గెలవడం అన్నటువంటి కీ పాయింట్.